కనిపించే అన్ని పాములు విషపూరితము కావని, కనిపించిన ప్రతి పామును చంపేయడం కాదని యంగ్ ఎర్త్ లీడర్స్ సమన్వయకర్త వార్ల మల్లేశం అన్నారు. ప్రపంచ పాముల సంరక్షణ దినోత్సవం సందర్భంగా నారాయణపేట జిల్లా కొసగి మండల మీర్జాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పర్యావరణంలో పాముల పాత్ర అంశంపై తెలంగాణ రాష్ట్రంలోని వీసా రహిత పాముల గుర్తింపు, వాటి స్వభావాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. जर्सी नंबर 7 कार्तिक बी कार्तिक यस निकालो फॉलो నా పేరు కే నమస్తే. నేను 10వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల జెడ్పీహెచ్ఎస్ మీర్జాపూర్. నేను యంగ్ ఎర్త్ లీడర్గా ఉన్నాను. ఈరోజు అంతర్జాతీయ పాముల సంరక్షణ దినోత్సవం జరుపుకుంటున్నాము. ముందుగా అందరికీ అంతర్జాతీయ పాముల సంరక్షణ దినోత్సవ శుభాకాంక్షలు. అన్ని పాములకు విషం ఉంటుంది అనుకోవడం మన తప్పు. కాబట్టి విషం ఉందో లేదో మనం బాగా ఆలోచించాలి. మన గ్రామాలలో పాములు ఎక్కువగా కనిపిస్తాయి. మన గ్రామాలలో ఎక్కువగా కనిపించే విషపూరిత పాములు నాగుపాము, రక్తపింజరి, కట్టపాము, బ్యాంబో ప్లేట్ వైపర్, ఇసుక పింజరి, బ్రాండెడ్ క్రైట్, రాజనాగులు. ఇవన్నీ మన గ్రామాలలో ఎక్కువగా కనిపించే విషపూరిత పాములు. విషరహిత పాములు జల్లిపోతు, మట్టిపాము, నాగుల వాడ, నీరు కట్టే, వానకోయిల. ఇలాంటి పాములు విషరహిత పాములు. పర్యావరణంలో పాములు ముఖ్యమైన భాగం. కాబట్టి మనం పాములను రక్షించుకోవాలి. ప్రతి పాములో విషం ఉందని భావించి పాములను చంపడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి పాములలో విషం ఉందో లేదో ఆలోచించాలి. ఈరోజు అంతర్జాతీయ పాముల సంరక్షణ దినోత్సవం. అంతర్జాతీయ పాముల సంరక్షణ దినోత్సవం సందర్భంగా మనం పాముల గురించి తెలుసుకోవాలి. మనం పల్లెటూళ్ళల్లో ఉండే పాములను విషపూరిత పాములని చంపుతున్నాం. అన్ని పాములు విషపూరితం కావు, విషరహిత పాములు కూడా ఉంటాయి. మనం తొందరపాటులో విషపూరిత పాములు అనుకొని విషరహిత పాములను కూడా చంపుతున్నాం. అలా చంపకూడదు. విషపూరిత పాములలో నాగుపాము, రక్తపింజరి, కట్టపాము, బ్యాంబోపిక్ పైపర్, ఇసుక పింజరి, బ్యాండెడ్ క్రైట్, రాజనాగు. ఈ పాములు విషపూరితమైన పాములు. విషరహిత పాములు జర్రిపోతు, మట్టిపాము, నాగుల వాసం, నీరు కట్టే, వానకోయిల. ఈ పాములని విషపూరిత పాములు అనుకొని చంపుతున్నాం. మనం విషపూరిత పాములు అనుకొని విషరహిత పాములను కూడా చంపుతున్నాం. విషపూరితమైన, విషరహితమైన మనం ఏ పాములను చంపకూడదు. అన్ని